హలో ఫ్రెండ్స్, నా పేరు యశ్వంత్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆస్పిరెంట్ గ్రేడ్. ఈ రోజు నుంచి నేను ఇంగ్లీష్లో సిరీస్ ఆఫ్ లెక్చర్స్ని స్టార్ట్ చేయబోతున్నాను. నా లెక్చర్స్ని ఫాలో అవడం ద్వారా మీకు ఎలాంటి బ్యాంక్ ఎగ్జామ్ అయినా సరే, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ అయినా సరే, ఏ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అనేది ఒక టాపిక్గా ఉంటుందో ఆ ఎగ్జామ్స్లో మీకు నా క్లాసెస్ అనేవి క్లియర్ చేయడానికి, మంచి స్కోర్ చేయడానికి నా క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. నా క్లాసెస్ని, నా టిప్స్ని జాగ్రత్తగా ఫాలో అవడం ద్వారా మీరు ఎలాంటి ఎగ్జామ్లో అయినా సరే 90% మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. ఇప్పటిదాకా మీకు యూట్యూబ్లో చాలా ఇంగ్లీష్ క్లాసెస్ దొరుకుతాయి. నేను చెప్పబోయే మెథడ్ ఏదైతే ఉంటుందో ఆ మెథడ్స్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయి వేరే క్లాసెస్తో పోలిస్తే. సో మనం ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ మనకి చాలా ఈజీ సబ్జెక్ట్, కానీ మనకి ఇది చాలా డిఫికల్ట్గా ఎందుకు అనిపిస్తుంది అంటే, మనం చదివిన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మనల్ని ఇంగ్లీష్ మాట్లాడమని చిన్నప్పటి నుంచి మనకి ప్రొవోక్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ అనేది మనం కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా, మన సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసే స్కూల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే మన స్కూల్స్లో మనకి ఇంగ్లీష్ చెప్పే లెక్చర్స్ కానీ, టీచర్స్ కానీ, వాళ్ళు కూడా ప్రాపర్ ఇంగ్లీష్ మాట్లాడడం చాలామంది వరకు రాదు. కాబట్టి మన ఇంగ్లీష్ని ప్రాపర్ గైడెన్స్తో కరెక్ట్ ఫార్మేట్లో పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి మనం మాట్లాడే ఇంగ్లీష్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవడం ద్వారా మీకు ఎగ్జామ్స్లోనే కాదు, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవాలన్నా సరే మీకు ఈ క్లాసెస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ డే టు డే కమ్యూనికేషన్. ఎందుకంటే మనకి అన్ని సెక్టార్స్లో ఈరోజు ఇంగ్లీష్ అనేది చాలా ఎసెన్షియల్ లాంగ్వేజ్ అయిపోయింది, ఎసెన్షియల్ అఫీషియల్ లాంగ్వేజ్ అయిపోయింది. ఎందుకంటే మనకి హిందీ అనేది మనకు అన్ని స్టేట్స్లో యూజ్ చేయరు, కానీ ఇంగ్లీష్ అనేది మనకి ఇండియాలో అన్ని స్టేట్స్లో యూజ్ చేస్తారు. మీరు ఏ స్టేట్లో ఉద్యోగం చేసినా ఇంగ్లీష్ అనేది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో నా క్లాసెస్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ క్లాసెస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఈరోజు ఫస్ట్ లెక్చర్లో మనం చూడాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి. మొత్తం ఇంగ్లీష్లో ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట, ఇంపార్టెంట్ టాపిక్. మనకి ప్రతి సెంటెన్స్లో, ఒక సెంటెన్స్లో సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్, ఈ మూడు అనేవి కంపల్సరీ ఉంటాయి. ఓకే, ఈ మూడు అనేవి కంపల్సరీ ఉంటాయి. ఈ మూడు ఏంటి అనేది మనకు అర్థం చేసుకోవాలంటే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, రాజు స్కూల్కు వెళ్తున్నాడు. రాజు స్కూల్కి వెళ్తున్నాడు అనేది ఒక సెంటెన్స్. ఓకే, వెళ్ళడం అనేది వర్బ్. వర్బ్ అంటే ఏంటంటే క్రియ, పని. వెళ్తున్నాడు వర్బ్. ఇది ఎక్కడికి వెళ్తున్నాడు? స్కూల్కి వెళ్తున్నాడు. ఇది ఆబ్జెక్ట్. ఎవరు వెళ్తున్నారు? సబ్జెక్ట్. సో ఇది నౌన్, సబ్జెక్ట్. సో నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి చెప్తాను నేను. సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ లేకుండా మనం ఎలాంటి సెంటెన్స్ని కంప్లీట్ చేయడం కుదరదు. అసలు వర్బ్ లేకుండా, వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రియ అనేది లేకుండా ఏ సెంటెన్స్ మనం కంప్లీట్ చేయలేము అనమాట. కాబట్టి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకోవడం ద్వారా మీకు వర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఇలాంటివి గుర్తించడానికి మనకి ఎగ్జామ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయమని మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేసే క్వశ్చన్స్లో కూడా మీకు యూజ్ అవుతాయి. అలాగే ఇవి తెలుసుకోవడం ద్వారా మీకు ఓన్లీ ఎగ్జామ్సే కాదు, మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా 10th క్లాస్ స్టాండర్డ్, 10th క్లాస్ అంతకన్నా లో స్టాండర్డ్ వాళ్ళకు కూడా నేను అర్థమయ్యే విధంగానే క్లాసెస్ చెప్తాను. సో ఈ క్లాసెస్ జాగ్రత్తగా వినండి. మీకు ఎలాంటి ఇంగ్లీష్ ఎగ్జామ్లో అయినా సరే మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఈ క్లాసెస్ చాలా హెల్ప్ అవుతాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్, సెకండ్ వన్ వచ్చేసి ప్రొనౌన్, థర్డ్ వన్ వచ్చేసి వర్బ్, ఫోర్త్ వన్ వచ్చేసి యాడ్వర్బ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎడ్జెక్టివ్, ఓకే. సో మనకి మొత్తం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం తెలుసుకోవడం ద్వారా
మనకి సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సెంటెన్స్ కరెక్ట్గా ఎలా ఫామ్ చేయాలి, మనకి వీటి మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే మనం సెంటెన్స్ అనేది ఈజీగా మనము ఫామ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం, ఒక మెసేజ్ వచ్చింది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్. ఈ ఈ క్లాస్లో మీకు జస్ట్ వాటి యొక్క బ్రీఫ్ చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను ప్రతి దాని గురించి. నెక్స్ట్ క్లాస్లో మనం ప్రతి దాని గురించి డీటెయిల్గా వెళ్దాం. ఓకే, నౌన్. నౌన్ అంటే నామవాచకం తెలుగులో, అంటే పేరు, ఒకదాన్ని డిఫైన్ చేసే పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ని కానీ మనిషిని కానీ, ఒక మనిషిని పిలవాలంటే వాడి పేరు పెట్టి పిలుస్తాం. ఓకే, అలాగే ఒక ప్లేస్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్స్ రాస్తాను. సూర్య, తిలక్, మోనికా, ఇలాంటివన్నీ పేర్లు, మనుషుల పేర్లు, వీటిని నౌన్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఢిల్లీ, తర్వాత హైదరాబాద్, బెంగళూరు, ఇలాంటివన్నీ నౌన్స్ అంటారు. నెక్స్ట్ సన్, మూన్, ఎర్త్, ఇలాంటివన్నీ నౌన్స్ అంటారు. నెక్స్ట్ థింగ్స్. థింగ్స్ అంటే టేబుల్, పెన్, పెన్సిల్, నోట్బుక్, ఇవి కూడా నౌన్స్. ఓకే, వీటన్నిటి మనం నౌన్స్ అంటాం. మనము నౌన్ అనేది నామవాచకం. నామవాచకం అంటే ఒక నేమ్ అన్నమాట. ఈ నేమ్ అనేది ఒక పర్సన్కి అవ్వచ్చు, ఒక ప్లేస్కి అవ్వచ్చు, ఒక థింగ్కి అవ్వచ్చు. ఏదైనా వస్తువు యొక్క నేమ్ అవ్వచ్చు, ఏదైనా ప్లేస్ యొక్క నేమ్ అవ్వచ్చు, ఏదైనా ఒక పర్సన్ యొక్క నేమ్ అవ్వచ్చు. వీటిని మనం నౌన్స్ అంటాం. మీకు ఫర్దర్ క్లాసెస్లో నౌన్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. మీకు బేసిక్గా అర్థమై ఉంటుంది. ఒక పర్సన్ యొక్క నేమ్ కానీ, ఒక ప్లేస్ యొక్క నేమ్ కానీ, ఒక థింగ్ యొక్క నేమ్ కానీ, మనం దాన్ని నౌన్ అంటాం. నౌన్స్ ఎప్పుడైనా సరే ఏ సెంటెన్స్లో వచ్చినా సరే నౌన్స్ యొక్క ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్గానే మనం రాయాలి. మనం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ యూస్ చేయాల్సి ఉంటుంది. నౌన్స్ ఎక్కడొచ్చినా సరే మనం దాని యొక్క ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్గా యూస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూర్య ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ. సూర్య అనే అబ్బాయి ఢిల్లీ నుంచి వచ్చాడు. ఓకే, ఇది ఒక సెంటెన్స్. ఓకే, సూర్య, ఢిల్లీ, ఈ రెండు నౌన్స్. ఇక్కడ సూర్యలో ఫస్ట్ లెటర్ ఎస్, ఇది క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు ఢిల్లీ, మనకి ఎప్పుడైనా సరే సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ సెంటెన్స్లో స్టార్టింగ్లో ఉన్న వర్డ్ మనకి నౌన్ అయినా కాకపోయినా సరే మనం క్యాపిటల్ లెటర్లో డినోట్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్, ద సన్ ఈజ్ టూ హాట్. సారీ, ఒక్క నిమిషం. ద ఈవినింగ్ ఈజ్ ఎగ్జూబరెంట్. ఓకే, ఈవినింగ్ అనేది చాలా ఎనర్జెటిక్గా ఉందని ఒక సెంటెన్స్ రాశాను. ఇక్కడ ఫస్ట్ మనం ఈ సెంటెన్స్లో ఫస్ట్ వర్డ్ ఏంటి? ద. ఈ ద అనేది నౌనా? కాదు. కానీ నౌన్ కాకపోయినా సరే మనం ఇక్కడ క్యాపిటల్ లెటర్ యూస్ చేసాం. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న ఫస్ట్ లెటర్ని మనం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్గా యూస్ చేస్తాం. ఓకే, కానీ ఇక్కడ ఢిల్లీ అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో ఉందా? లేదు. లేకపోయినా సరే మనం డి అనేది క్యాపిటల్ యూస్ చేసాం. ఎందుకు? ఇది నౌన్ కాబట్టి. ఎక్కడైతే నౌన్ ఉంటుందో నౌన్ యొక్క స్టార్టింగ్ లెటర్ని మనం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్గా డినోట్ చేయాలి, క్యాపిటల్ లెటర్గా రాయాలి. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయమని మనకి ఎక్కడైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మనకి ఇలాంటి ఎర్రర్స్ కూడా మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో జాగ్రత్తగా గమనించాలి సెంటెన్స్ని. సెకండ్ వన్ వచ్చేసి ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే తెలుగులో
సర్వనామం. సో హీ, షీ, దే. నౌన్కి బదులుగా యూజ్ చేసేదాన్ని ప్రొనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఉంది మన దగ్గర. ప్రవీణ్ తరగతి చదువుతున్నాడు. అతను హైదరాబాద్ నుండి వచ్చాడు. ఓకే, అతను ఈరోజు స్కూల్ యూనిఫామ్ వేసుకోలేదు. ఇదొక సెంటెన్స్. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రవీణ్ ఈ స్టడీయింగ్ 8th స్టాండర్డ్. హీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. హీ డిడ్ నాట్ వేర్ యూనిఫామ్ టుడే, స్కూల్ యూనిఫామ్ టుడే. ఓకే, ఇది వచ్చేసి మనకి ఒక సెంటెన్స్. దీన్ని ఇంగ్లీష్లో రాసుకుంటే ప్రవీణ్ ఈజ్ 8th class. He is from Hyderabad. He did not wear uniform today. ఓకే, ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ తెలుగు ఎగ్జాంపుల్ ఎందుకు రాశానంటే మీకు ప్రొనౌన్ ఈజీగా అర్థం అవడానికి. ప్రవీణ్ 8వ తరగతి చదువుతున్నాడు. అతను అంటే ఎవరు? ప్రవీణ్. ఇక్కడ నేను ప్రవీణ్ అని రాయొచ్చు కదా. సో ప్రతిసారి ఒక వ్యక్తి గురించి కానీ ఒక ప్లేస్ గురించి కానీ చెప్పినప్పుడు ప్రతిసారి అదే నౌన్ యూజ్ చేయకుండా దాని బదులుగా యూజ్ చేసే దాన్నే మనం ప్రొనౌన్ అంటాం. ప్రవీణ్ 8వ తరగతి చదువుతున్నాడు. అతను హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఇక్కడ అతను అని ఎక్కడైతే యూజ్ చేస్తానో ప్రతిసారి నేను ఎవరి గురించి చెప్తున్నట్టు? ఇండైరెక్ట్గా ప్రవీణ్ గురించి చెప్తున్నట్టు. ప్రవీణ్ ఈ స్టడీయింగ్ 8th class. హీ అనేది ప్రొనౌన్ అనమాట. అంటే నౌన్కి బదులుగా యూజ్ చేసేది. ప్రతిసారి నేను ప్రవీణ్ అనే పదం యూజ్ చేయకుండా ఆ ప్రవీణ్ అనే పదం బదులుగా నేను యూజ్ చేసే పదాన్ని మనం ప్రొనౌన్ అంటాం. నౌన్కి బదులుగా యూజ్ చేసేదాన్ని ప్రొనౌన్ అంటాం. హీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ ఇంకోటి గమనించాలి, హైదరాబాద్ అనేది మధ్యలో వచ్చింది, సెంటెన్స్ స్టార్టింగ్ రాలే, కానీ ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్ యూజ్ చేశాను. ఎందుకు? ఇది నౌన్ కాబట్టి. ఓకే, హీ డిడ్ నాట్ వేర్ యూనిఫామ్ టుడే. ఈరోజు అతను యూనిఫామ్ వేసుకోలేదు. హీ అనేది ఏమవుతుంది? ప్రొనౌన్ అవుతుంది. అంటే ప్రవీణ్ బదులుగా యూజ్ చేశాను కాబట్టి దాన్ని ప్రొనౌన్ అంటాం. హీ, షీ, ఇట్, దే ఈ 4 పదాలని మనం ప్రొనౌన్గా యూజ్ చేస్తాం. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి వర్బ్. వర్బ్ అంటే క్రియ ఆర్ పని. ఓకే, క్రియ ఆర్ పని. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఓకే, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ అనేది నౌన్, రైజెస్ అనేది వర్బ్, ఇన్ ద ఈస్ట్ ఇవి వదిలేసేయండి. సన్ రైజెస్ అనేది వర్బ్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఉదయించడం అనేది పని. అంటే సూర్యుడు హీ విల్ కమ్ అప్ ఇన్ ద ఈస్ట్ ఎవ్రీ మార్నింగ్. మనకి ప్రతిరోజు తూర్పు నుంచి సూర్యుడు అనేవాడు ఉదయిస్తాడు. ఉదయించడం అనేది ఒక పని. సో దీన్ని వర్బ్ అంటాం. ఓకే, రైజెస్ అనేది వర్బ్. రైజ్ అంటే ఉదయించడం. సో ఒక వ్యక్తి చేసే పనిని మనం, లేదా ఒక వస్తువు చేసే పనిని, లేదా యూనివర్సల్గా జరిగే విషయాన్ని ఏదైనా సరే ఒక సెంటెన్స్లో రాసినప్పుడు దాంట్లో వర్బ్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సునీత లైబ్రరీ
ఓకే. సునీత లైబ్రరీకి వెళ్ళింది. సునీత లైబ్రరీకి వెళ్ళింది అనేది ఒక సెంటెన్స్. సునీత వెంట్ టు లైబ్రరీ. సునీత లైబ్రరీకి వెళ్ళింది. సునీత అనేది నౌన్, లైబ్రరీ ఇక్కడ దాకా మనం సెంటెన్స్ కట్ చేసాం. సునీత లైబ్రరీ, సునీత వాళ్ళ లైబ్రరీయా, సునీత యొక్క లైబ్రరీయా, ఇలా అయినా సరే మనం సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. సునీత లైబ్రరీకి వెళ్ళింది. సునీత లైబ్రరీ అనే దానికి మనకి మీనింగ్ ఉండదు. సునీత లైబ్రరీకి వెళ్ళింది అంటే వెళ్ళడం. అంటే సునీత లైబ్రరీ అంటే ఏంటి? సెంటెన్స్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ కాలే. కానీ ఎప్పుడైతే వర్బ్ యూస్ చేస్తామో అప్పుడు మనకి సెంటెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సునీత వెంట్. సునీత టు లైబ్రరీ అంటే ఎలా ఉంది? వెంట తీసేయండి. సునీత టు లైబ్రరీ సెంటెన్స్ కంప్లీట్ అయినట్టుందా? మనకి ఇంగ్లీష్లో ఖచ్చితంగా గ్రామర్ వస్తేనే మన సెంటెన్స్లో ఎర్రర్స్ గుర్తించవచ్చు అని అనుకుంటే మనకు అది పొరపాటే అవుతుంది. మనకి సెంటెన్స్ చూసినప్పుడు కూడా కొన్నిసార్లు సెంటెన్స్లు చాలా ఆక్వర్డ్గా అనిపిస్తాయి. ఏంటి సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదు అనే ఫీలింగ్ మనకు వస్తుంది అనమాట. సునీత టు లైబ్రరీ అనే పదం ఉందనుకోండి. సునీత టు లైబ్రరీ, వాట్ సునీత టు లైబ్రరీ, ఆ సెంటెన్స్ అనేది మనకు కంప్లీట్ కాలేదు. సునీత వెంట్ టు లైబ్రరీ, సునీత లైబ్రరీకి వెళ్ళింది. సో ఇక్కడ వర్బ్ ఉంది. వర్బ్ అనేది సెంటెన్స్ కంప్లీట్ చేసింది. సో వర్బ్ లేకుండా సెంటెన్స్ అనేది కంప్లీట్ కాదు. వర్బ్ అంటే క్రియ, పని. ఓకే. అతను అన్నం తిన్నాడు. తినడం అనేది ఒక క్రియ. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇంకా వర్బ్ గురించి ఇన్ డీటెయిల్గా మనం తర్వాత చెప్పుకుందాం. ఫోర్త్ వన్ వచ్చేసి యాడ్వర్బ్. వర్బ్ని హైలైట్ చేసేదాన్ని యాడ్వర్బ్ అంటారు. వర్బ్ని ఇంకా ఎక్స్ట్రా అందంగా చూపించేదాన్ని యాడ్వర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వర్బ్కి ఇంకా మంచి డెఫినేషన్ ఇచ్చేదాన్ని యాడ్వర్బ్ అంటారు. వర్బ్కి హెల్ప్ చేసేదాన్ని యాడ్వర్బ్ అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, రాము చిన్నగా నడుస్తాడు. రామ్ వాక్స్ స్లోలీ. ఓకే. రామ్ వాక్స్ స్లోలీ. రామ్ అనేవాడు చిన్నగా నడుస్తాడు, స్లోగా నడుస్తాడు అనమాట. స్లోలీ అనేది యాడ్వర్బ్. వర్బ్కి అందం చేకూర్చడం, లేకపోతే వర్బ్ని ఇంకా హైలైట్ చేయడం, వర్బ్కి హెల్ప్ చేసేదాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. ఓకే. హీ ఈజ్ వాకింగ్. ఈజ్ అనేది యాడ్వర్బ్. ఓకే. మనకి వర్బ్కి హెల్ప్ చేసేదాన్ని యాడ్వర్బ్ అంటాం. రాము నడుస్తాడు. ఎలా నడుస్తాడు? రాము చిన్నగా నడుస్తాడు, స్లోగా నడుస్తాడు. స్లోలీ అనేది యాడ్వర్బ్. రాము చిన్నగా నడుస్తాడు, అతను మెల్లగా తింటాడు, అతను మెల్లగా ఆడతాడు. సో ఇలా మనకి చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఒక వర్బ్ని హైలైట్ చేసేదాన్ని, లేకపోతే ఒక వర్బ్ని హెల్ప్ చేసేదాన్ని, ఒక వర్బ్ని పర్ఫెక్ట్గా చూపించేదాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్జెక్టివ్. ఓకే. ఈ అడ్జెక్టివ్ అనేది మనకి యాడ్వర్బ్ అనేది వర్బ్కి ఎలా హెల్ప్ చేస్తుంది, అడ్జెక్టివ్ అనేది నౌన్కి ఎలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ ఈజ్ అ గుడ్ బాయ్. రామ్ ఈజ్ ఎ గుడ్ బాయ్. మీరు అడగచ్చు, రామ్ ఇక్కడ ఏ పని చేయట్లేదు కదా, రాము ఇక్కడ ఏ పని చేయట్లేదు కదా, మరి సెంటెన్స్ ఎలా కంప్లీట్ అయింది? రాము ఈజ్ ఎ గుడ్ బాయ్ ఎలా కంప్లీట్ అయింది? ఈజ్ అనేది యాడ్వర్బ్. మనకి సెంటెన్స్లో వర్బే ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి సెంటెన్స్లో వర్బ్ ఉండదు, కానీ వర్బ్ కానీ యాడ్వర్బ్ కానీ ఏదో ఒకటి ఉంటేనే మనకు సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. గుడ్ అనేది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ఈజ్ సంథింగ్ విచ్ హైలైట్స్ ఎ వర్బ్, హైలైట్స్ ఎ నౌన్. సారీ, రామ్ అనే వాడి క్వాలిటీని చెప్తుంది. రామ్ అనేది నౌన్. ఓకే. రాము ఈజ్ ఎ గుడ్ బాయ్. గుడ్ బాయ్, గుడ్ అనేది ఏంటి? మనకి అడ్జెక్టివ్ అనమాట. ఇదేం చేస్తుంది? మనకి ఎక్కువ గ్లోరిఫికేషన్ ఇస్తుంది నౌన్కి. ఓకే. మనము అడ్జెక్టివ్ గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నేను మీకు జస్ట్ బేసిక్గా ప్రతి టాపిక్ అర్థం అవ్వాలి అనేటట్టు చెప్తున్నాను అంతే. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, ఇది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. నెక్స్ట్, లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామంటే, ఆ ఇల్లు చాలా చిన్నగా ఉంది. ఓకే. దట్ హౌస్ ఈజ్ స్మాల్. దట్ హౌస్ ఈజ్ స్మాల్. హౌస్ అనేది నౌన్, స్మాల్
అనేది అడ్జెక్టివ్. ఓకే, ఇది యాడ్వర్బ్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అడ్జెక్టివ్ అయిపోయాక కంజంక్షన్. రెండు సెంటెన్సెస్ కానీ రెండు క్లాజెస్ కానీ జాయిన్ చేసే దాన్ని మనం కంజంక్షన్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండ్, బట్, సో, వైల్, ఇలాంటివి అన్నమాట. ఇలాంటి పదాలు మనం యూజ్ చేసినప్పుడు వీటిని కంజంక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రెండు సెంటెన్స్లు, సునీత ఈజ్ ఏ గుడ్ టీచర్ అండ్ ఏ గుడ్ కుక్. ఇవి రెండు సెంటెన్స్లు. ఓకే, ఇవి ఎలా రెండు సెంటెన్స్లు చూద్దాం మనం. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి. ఈ సెంటెన్స్ ఇలా రాయొచ్చా? సునీత ఈజ్ ఏ గుడ్ టీచర్. సునీత ఈజ్ ఏ గుడ్ కుక్. సునీత చాలా మంచి టీచర్, సునీత చాలా బాగా వంట చేస్తుంది అనేది రెండు సెంటెన్స్లు. ఈ రెండు సెంటెన్స్ని కలిపింది ఇక్కడ ఒక సెంటెన్స్, ఒక వర్డ్ కలిపింది. అదేంటి? అండ్. అండ్ అనే వర్డ్ కలపడం, అండ్ అనే వర్డ్ ఏం చేసింది? రెండు సెంటెన్స్ని సింగిల్ సెంటెన్స్గా కన్వర్ట్ చేసింది. ఇలాంటి వాటిని మనం కంజంక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్జెక్షన్ అనేది షార్ట్ ఎక్స్క్లమేషన్స్కి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ, వావ్, నెక్స్ట్ హాయ్, అట్లాంటి వాటికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, షార్ట్ ఎక్స్క్లమేషన్స్కి ఎవరైనా హాయ్ చెప్తే హాయ్, వావ్, ఓ, ఇట్లా మనకి చిన్న చిన్న షార్ట్ ఎక్స్క్లమేషన్స్ వస్తాయి. ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యార్థకం. ఎప్పుడైతే మనకి చిన్న చిన్న ఆశ్చర్యాలు ఉంటాయో అలాంటి వాటిని యూజ్ చేసే వర్డ్స్కి మనం ఇంటర్జెక్షన్ యూజ్ చేస్తాం. లాస్ట్ వన్ వచ్చేసి ప్రిపోజిషన్. ఓకే, ఒక నౌన్ని వేరే వర్డ్ని లింక్ చేసేదాన్ని మనం ప్రిపోజిషన్ అంటాం. వచ్చేసి ఎట్, ఇన్, ఆన్, అండర్, అప్, ఇలాంటివన్నీ మనకి ప్రపోజిషన్ కిందకు వస్తాయి. ఓకే, హీ సిట్స్ అండర్ ద ట్రీ, అతను చెట్టు కింద కూర్చున్నాడు. ఓకే, అండర్ అనేది ప్రపోజిషన్ అవుతుంది. ఆర్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద ఉంది పుస్తకం ఉంది. పుస్తకం ఎక్కడుంది? టేబుల్ మీద ఉంది. మీద అని చెప్తాం. ఆన్ ద టేబుల్, ఇది ప్రిపోజిషన్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో స్టే సేఫ్, ఇంటి దగ్గర ఉండండి, మాస్క్ పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే నా క్లాసెస్ వినండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా, ఎలాంటి టిప్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్స్లో కానీ తెలియచేయండి. నేను ఆ సజెషన్స్ చూసి ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా క్లాసెస్ బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ.